నిజంగా దావీదు స్పెషల్ అన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. అలాంటి దావీదు తేడా పడితే దావీదును కూడా వదిలిపెట్టల, దేవుడు శిక్ష విధించాడు. ఆ తీర్పు దావీదు మీదకి వచ్చింది. అయితే దావీదు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోలేదు, దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేయలేదు. యథార్థంగా తన తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప్తుడైనాడు. దేవుడు తనకు శిక్ష విధించడం 100% న్యాయమే అని గ్రహించాడు. దేవుడు నాకు అన్యాయముగా శిక్ష విధించాడు, నాకు అన్యాయం చేశాడని దావీదల్లా. దావీదేమన్నాడో తెలుసా? నువ్వు తీర్చే తీర్పు న్యాయం, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగపడతావు తండ్రి, దోషం లేదు నాయన, నీ తీర్పు న్యాయమే అన్నాడు. ఆ తీర్పు పొందడానికి కూడా నేను అర్హుడినే తండ్రి, ఎందుకంటే నేను బుద్ధిహీనమైన పని చేశాను. నేను పొందుతున్న శ్రమ, పొందాల్సిన శ్రమ, పొందే శ్రమ న్యాయమే. నువ్వు నాకేమి అన్యాయం చేయలేదు, చెయ్యవు కూడా. ఇది దావీదు నిశ్చయత.